మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. కాసేపు ఉద్రిక్త. ధర్మవరంలో ప్రముఖ ముస్లిం నాయకుడు జమీర్ ఇంటిపై దాడికి ప్రయత్నించిన టీడీపీ శ్రేణులు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న జమీర్ 10 రోజుల క్రితం మంత్రి సత్యకుమార్ ను కలిసి రేపు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం. బీజేపీలోకి చేరొద్దు, టీడీపీలోనే చేరాలి అంటూ జమీర్ ఇంటిపై దాడికి యత్నించిన టీడీపీ నాయకులు కార్యకర్తలు. జమీర్ ఇంటిపై దాడికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలపై ప్రతి దాడికి దిగిన జమీర్ అనుచరులు, జమీర్తో పాటు అనుచరులు తిరగబడి టీడీపీ నాయకులపై దాడి. పోలీసుల సమక్షంలోనే 2 వర్గాలు దాడి. కర్రలు, ఇనుప రాడ్లతో ఒకరిపై మరొకరు దాడి. టీడీపీ నాయకుల కార్లను ధ్వంసం చేసిన జమీర్ అనుచరులు. గతంలో టీడీపీలో కీలకంగా ఉన్న జమీర్ తన భూమిని ప్రముఖ నాయకుడు కబ్జా చేయాలని ప్రయత్నించగా విభేదించి కొన్నాళ్ల ముందు వైసీపీలో జాయిన్ అయ్యారు. రేపు వైసీపీని వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న జమీర్ ఈ నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లొద్దంటూ జమీర్పై దాడికి ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలు. 4 గాయాలు. జమీర్ కీప్ ఒక ఆయన మా వెనకాల మందికి రాయి ఇసిరింది నిలిపెట్టిన దాని గురించి వాళ్ళంతా వచ్చి మేము ఏం నిలిపెట్టినామో ఇట్లా వాళ్ళు మాట్లాడుతుంటే పక్కన నుంచి వచ్చి మా వీడియోలు ఉన్నాయంటా ఉన్నాయి, రాడ్లతో కట్టెలతో వచ్చి మా పైన దాడి చేసేకి బండ్లన్నీ పగలగొట్టినారు. మాకు సంబంధమే లేదు, దీని గురించి మాకు సంబంధం లేదు. వాళ్ళు వచ్చి యాక్చువల్గా దాంట్లో పోలీసులు ఉన్నారు, అంతా ఉన్నారు, మాకు సంబంధం లేదు, వాళ్ళు చెప్తారు రుజువు. వాళ్ళు అదే పని వచ్చి మా బండ్లు పగలగొట్టారు. ఎన్ని బండ్లు ఉంటాయి బాయ్? 2 బండ్లు స్కార్పియోలో 3 2 వీలర్లు సార్, 3 2 వీలర్లు కూడా. అంటే ఎందుకు అందుకు మాకనే అర్థం కాలేదు సార్. ఇది అదే మా బండికి ఎందుకు పగలగొట్టి నిలబెట్టిన దానికి ఇంకా రాడ్లతో వచ్చి పోయి కొట్టేకొచ్చి మా పైన దాడి చేసినారు. మీరు అవార్డు ఇన్ఛార్జ్ కదా? మా అవార్డు ఇన్ఛార్జ్ కాదు, అసలు ఇన్ఛార్జే కాదు, మేము పక్కన వాడు ఇన్ఛార్జ్. మాకు సంబంధం లేదు, అవార్డు గురించి మాకు సంబంధమే లేదు. మా ఇంటికి మేము పోతున్నాం, పోయేదానికి లో చేసిన దానికి బండితో వెనకాల ఒక జమీర్ కీప్ రెడ్ రాయి కొట్టింటే నిలబెట్టినాము, బండి దానికి నిలబెట్టినాం. ఎందుకు కొట్టినాం? నిలబెట్టిన దానికి వాళ్ళంతా వచ్చి రాళ్ళతో కొట్టినారు. అసలు మా బండిలో ఎవరు లేరు, మా బండిలో నా కొడుకు మేము ఉన్నాం. అక్కడ కాలనీ వాళ్ళు బీజేపీ చేసిన దాడి అంటారు. మాకు సంబంధం వాళ్ళు బీజేపీలు చేరుకుని బీజేపీలో ఎంతమంది చేరుతున్నారు సార్? ఇంకా చేరలేదా? చాలా మంది చేరుతారు. మాకేం సంబంధం బీజేపీతో? చేరుతున్నారు కదా, చేరుతున్న వాళ్ళని కొడుతున్నామా? అంతా బెదిరిస్తున్నామా? బీజేపీలో పోయే వాళ్ళు బెదిరిస్తున్నామా మేము? వాళ్ళు ఇట్లా క్రియేట్ చేస్తే మళ్ళీ బీజేపీ మేము క్రియేట్ చేస్తాం. మళ్ళీ వైఎస్ఆర్లో కానీ ఇట్లా చేస్తాడు, మాకు ఇట్లే చేస్తున్నాడు, సేమ్ చేస్తున్నాడు కదా, ఇప్పుడు కానీ ఇట్లా చేస్తున్నాడు. ఇదైతే ఆగదు, పోతానే ఉంటాడు. బీజేపీ చేసుకున్నా కానీ ఇచ్చిపెట్టాం, ఇదైతే గ్యారంటీ. వాడు ఎవరికైనా చెప్పుకోమను అంతే. ఎంతమంది దెబ్బలు తిని? మా 5 మందికి వెళ్ళలేదు సార్. ఎవరో దాడి చేసిన వాళ్ళు జమీర్ కొడుకు, వాడు ఇంతియాజ్, వాళ్ళ బామార్ది, వాన్ కీప్ జమీర్ కీప్ పెట్టుకున్నాడే వాడు రెడ్డమ్మ. ఆమె ఫస్ట్ రాయి వేసినది మాకు, ఆమె రాయి వేసిన దానికి మేము నిలబెట్టిన బండ్లు అంతే.